ఫ్లాక్స్ సీడ్స్, వీటిని తెలుగులో అవిసె గింజలు అని అంటారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని డైలీ మనం తినడం వల్ల మన హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, హార్మోన్స్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవచ్చు, స్కిన్ ని గ్లోయింగ్ తో పాటు హెయిర్ కి నరిషింగ్ కూడా ఇవ్వచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల వచ్చే అమేజింగ్ బెనిఫిట్స్ తో పాటు ఇవి తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇవి ఎలా తినాలి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము. వీడియోలో ఎండ్ వరకు చూసేయండి, సబ్స్క్రైబ్ కొట్టేయండి, ఫ్రీయే కదా. ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి హార్ట్ హెల్త్ కి సపోర్టింగ్ చేస్తుంది. వీటిలో ఎలిగ్నెన్స్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఈస్ట్రోజన్ లైక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇవి హార్మోన్స్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచడంతో పాటు ఆడవాళ్ళకి మీనోపోసల్ టైంలో వచ్చే సిమ్టమ్స్ ని తగ్గిస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో హై ఫైబర్ ఉంటుంది. సో వెయిట్ లాస్ కి, వెయిట్ మేనేజ్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది. డైజెషన్ ని ఇంప్రూవ్ చేసి గట్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది. బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో నేచురల్ గా ఒక ఆయిల్ ఉంటుంది. అది జాయింట్స్ ని ఫ్లెక్సిబుల్ గా చేసి ఎక్కడైతే స్టిఫ్నెస్ ఉంటుందో అవంతా తగ్గించి జాయింట్ పెయిన్స్ నుంచి మనకి రిలీఫ్ కూడా ఇస్తుంది. ఈ అమేజింగ్ బెనిఫిట్స్ అన్ని మన బాడీని గుర్తించాలంటే మినిమం ఇవి కంటిన్యూస్ గా డైలీ 15 days పక్కాగా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా తినడం వలన గ్యాస్ మరియు బ్లోటింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఇవి రోజుకి 1 or 2 tablespoons మాత్రమే తినాలి. ప్రెగ్నెన్సీ టైంలో, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఇవి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్న చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి. అదెందుకు నేను మీకు చెప్పేస్తాను. ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ కి ముఖ్యమైన హార్మోన్ అన్నమాట. అది అమ్మాయిల్లో పీరియడ్స్ కి, ప్రెగ్నెన్సీకి, బ్రెస్ట్ డెవలప్మెంట్ కి చాలా అవసరం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో డైరెక్ట్ గా ఈస్ట్రోజన్ అనేది లేకపోయినా సరే వీటిలో ప్లాంట్ కాంపౌండ్ అనే ఒక ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. అది ఈస్ట్రోజన్ ని మనం తీసుకోవడం వల్ల ఎక్కువగా పెంచేస్తుంది. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో తినడం వల్ల హార్మోన్స్ ఎఫెక్ట్ అయ్యి బేబీ డెవలప్మెంట్ కి అండ్ బ్రెస్ట్ ఫీడ్ లో తినడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ కి అండ్ అవి ఆ మిల్క్ తాగడం వల్ల బేబీ డెవలప్మెంట్ కి, హార్మోన్స్ కి ఏదైనా కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. ఇది ఫుల్ గా ప్రూవ్ అవ్వలేదు, బట్ 100% ఎక్కడ ఇది తీసుకోవడం సేఫ్ అని కూడా ఎక్కడ ఇప్పటి వరకు రీసెర్చ్ లేదు. సో ఒకవేళ తినాల్సి వస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో తీసుకోవచ్చు. బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్ యూస్ చేసే వాళ్ళు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది బ్లడ్ ని మరింత పల్చగా చేసేస్తుంది. సో బ్లీడింగ్ అవి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెన్సిటివ్ గట్ హెల్త్ ఉన్న వాళ్ళు వీటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇవి డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ని ఇస్తుంది. ఫైనల్ గా ఫ్లాక్స్ సీడ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇది ఒక డేకి జస్ట్ 1 or 2 tablespoons మాత్రమే తీసుకోవాలి. అది గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు, ఏదైనా ఫుడ్, సలాడ్స్, కర్రీస్, వెజ్జెస్ ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇవి నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ అవి తాగి ఆ గింజలు కూడా మనం తినొచ్చు. ఈ హెల్దీ ఫుడ్ అంటున్నాం కదా అని చెప్పి దీన్ని తినాల్సిన దానికన్నా ఎక్కువగా తినేస్తే, చూడండి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, అమృతం కూడా ఎక్కువగా తీసుకుంటే అది విషం అయిపోతుందంట. సో ఇది కూడా అంతే. సో ఎంత రికమెండ్ ఉంటుందో అంత మాత్రమే తీసుకోవాలి. మీకు ఇన్ఫర్మేషన్ వర్తీగా అనిపిస్తే గనక మన ఛానల్ పేజ్ ని ఫుడ్ ఎందుకు, ఏమిటి, ఎలాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ చూసేద్దాం. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో సాఫ్ట్ డ్రింక్స్ గురించి, సోడాస్ గురించి తెలుసుకుందాం. అసలు డాక్టర్స్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని, సోడాస్ ని వీలైనంత వరకు టోటల్ గా అవాయిడ్ చేయండి అని చెప్తూనే ఉంటారు. బట్ ఏంటో మనం వాటికి ఎడిక్ట్ అయిపోయినట్టు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అని ఏ డిఫరెన్సెస్ లేకుండా అది మన హెల్త్ కి మంచిది కాదని తెలిసినా సరే తీసుకుంటూనే ఉంటాము. అసలు ఎందుకు ఇది తాగకూడదు, అసలు ఇది తాగితే మన బాడీలో ఎటువంటి రియాక్షన్స్ జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మిస్ చేసుకోకండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.